అందరికీ నమస్కారం. మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామంలో మరి పంచాయతీ స్థలం మీదే ఓ ప్రబుద్ధుడు కన్నేశాడు. ఆ స్థలాన్ని కాజేయాలని ఆయన చేస్తున్నటువంటి కుట్రలను కూడా ఆ గ్రామ సర్పంచి పూనూరు సుబ్బారావు మరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి గ్రీవెన్స్ల్లో పూనూరు సుబ్బారావు ఆ స్థలం ఆక్రమించడానికి అక్కడ చేస్తున్నటువంటి బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన వైసీపీలో యాక్టివ్గా ఉన్నారని, ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థలాన్ని కాజేయాలని కుట్రలు చేస్తున్నారని మరి గ్రీవెన్స్ లో కూడా వివరించడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్థలాన్ని కాపాడుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సర్పంచ్ పూనూరు సుబ్బారావు మీడియాతో కూడా తెలపడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ ప్రకాశం పంతుల విగ్రహాలు పూలమాలలు వేసిన తర్వాతే అక్కడ ఏ కార్యక్రమమైన పంచాయతీలో ప్రారంభించుకుంటామని, అయితే ఈ మధ్య బస్సు షెల్టర్ పేరుతో గ్రామ మరి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఆ స్థలాన్ని కాజేసేందుకు దేశ నాయకుల విగ్రహాలు కనిపించకుండా గ్రామంలో బస్సు షెల్టర్ పేరుతోటి కూడా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని, ఈ స్థలాన్ని కాపాడుకోవటానికి తాను పోరాటానికి సిద్ధమని గ్రామ సర్పంచ్ సుబ్బారావు తెలియజేయటం జరిగింది. సంబంధిత అధికారులకు సిఫార్సు చేయటం జరిగింది. అదేవిధంగా వెనువెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది. నా పేరు పూనూరు సుబ్బారావు, మా దొడ్డవరం గ్రామ పంచాయతీ. నేను 5 సంవత్సరాలుగా దొడ్డవరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్నాను. మా ఊర్లోనే మా గ్రామ పంచాయతీ పక్కన పాత పాల కేంద్రం దగ్గర జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహము ఈ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు వీళ్ళిద్దరూ స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలు మేము 20 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజలతో కలిసి ఆ విగ్రహాలు పెట్టుకుంటున్నాము. ప్రతి పండగని, రిపబ్లిక్ డేని మళ్ళీ ఆగస్టు 15th మేము ఒక పండగల వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఈసారి ఆగస్టు 15th జరుపుకోవడానికి చిన్న సమస్య వచ్చి పడింది. ఆ ఊర్లోనే వైసీపీ లీడర్ అయినటువంటి బొత్తుల శ్రీనివాసరావు, సన్నాఫ్ కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆ విగ్రహాలను ఆక్రమించేసి ఆ విగ్రహాల చుట్టూరు రూములు కట్టి ఆ విగ్రహాలను ఆక్రమించుకున్నాడు. ఆ విగ్రహాలని ఆ స్థలం నాదంటూ సర్పంచ్ మీద హక్కును జారీ చేస్తున్నాడు. నువ్వు ఎవరో చెప్పుకోమంటున్నాడు. ఈ స్థలం నాదని బెదిరిస్తున్నాడు. కాబట్టి జాతీయాల విగ్రహాలు రేపు ఆగస్టు 15వ తేదీ నాటికి ఆ గోడలు తొలగించి ఏదైతే మన కోసం ప్రాణాలు అర్పించి తెచ్చిన స్వాతంత్రాన్ని ఆ నాయకులకి గోడలు కట్టి వాళ్ళని స్వాతంత్రం లేకుండా చేశారు. కావున ఆ విముక్తిని కలిగిస్తారని, వాళ్ళకు స్వాతంత్రం విముక్తిని కలిగిస్తారని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో అప్లికేషన్ ఇచ్చున్నాను. దయచేసి నా సమస్యను పరిష్కరిస్తారని, అది ఆగస్టు 15th లోపే పరిష్కరిస్తారని మీడియా మిత్రులందరికీ సవినయంగా నమస్కారం చేస్తున్నాను. కలెక్టర్ గారు అర్జీ ఇస్తే కలెక్టర్ గారు డిపిఓ గారికి రాశారు. ఆ డిపార్ట్మెంట్ డిపిఓ ఆఫీసర్ డిపిఓ గారికి ఎన్ఆర్స్ చేశారు. డిపిఓ గారు ఈ విషయం మీద నేను ఎమ్మటే నోటీసులు ఇస్తానని చెప్పి అన్నారు.